రాజకీయాలు మీరు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణలో రాజకీయాలు మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉండే, బీజేపీ కూడా లైన్లోకి వచ్చింది. 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు గెలుచుకొని ఇప్పుడు ట్రై పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. ఏమంటారు ప్రస్తుత రాజకీయాలు మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టు ఏది బీఆర్ఎస్ కాంగ్రెస్గా ఉన్నటువంటి ఆ స్పేస్, అంటే వాళ్ళకు జరుగుతున్న కొట్లాటలో కేంద్రం యొక్క ఆ, బలాన్ని చూపించుకుంటూ రాష్ట్రంలో కూడా బీజేపీ 2023 ఎన్నికలకు ముందు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయడం వల్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల కావచ్చు, అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కొంత చేయాల్సినంత చేయకపోవడం వల్ల కావచ్చు. ఇక సరే బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండో ఒక అహంకారంతో నిర్లక్ష్యంతో బీఆర్ఎస్ని చేసిండో అప్పుడే తెలంగాణకును కేసీఆర్కి లేకపోతే ఆ ప్రభుత్వానికి పేగుబంధం దిగిపోయింది. ఆ పేగుబంధం దిగిపోయిన తర్వాత అప్పుడు ఆ స్పేస్లో ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలోకి తెచ్చుకునే ప్రయత్నంలో లోపం ఉండడం వల్ల, నాయకత్వం సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల, లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే నమ్మకం లేకపోవడం వల్ల మనం చూసినాం కదా. చివరి రోజుల్లో కూడా పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లక్ష్మయ్య లాంటి వాళ్ళు పిసిసి అధ్యక్షునిగా చేసినటువంటి వాళ్ళు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని నమ్మకం లేకపోవడం వల్ల బీజేపీ ఆ స్పేస్లో కొంత దొరబడ్డది. సరే అక్కడ కూడా చూసినాం మనం, మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళని పోగొట్టుకోవడం వల్ల అయితేంది, వెంకట్రామరెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని పోగొట్టుకోవడం వల్ల అయితేంది, ముఖ్యంగా ఆ నిజామాబాద్ ఆదిలాబాద్ ప్రాంతాల్లో టికెట్లు ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడంలో కావచ్చు, వాళ్ళు ఆ లోపాలు జరిగినాయి. మనకు మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఓ 3 జిల్లాల పార్టీ అన్నట్టే మనకు కనపడ్డది. మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం అన్నట్టే కనపడ్డది ఎన్నికల ముందు వరకు. సరే తర్వాత వరంగల్ కొంత వచ్చింది, కరీంనగర్ కొంత వచ్చింది, ఇట్లా ఏదో ఇదైంది. కానీ ఈ క్రమంలో బీజేపీ వాళ్ళకున్న ఢిల్లీ బలాన్ని చూపించుకుంటూ వాళ్ళకు ఆర్ఎస్ఎస్ పనిచేయడం వల్ల అయితేంది, వాళ్ళు కొంత మెరుగుగా వచ్చిండ్రు. వాళ్ళు 8 మంది. అంటే కాంగ్రెస్ తప్పిదం వల్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, పార్టీ కుటుంబాలను గుర్తించి టికెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, కాంగ్రెస్ తప్పిదం వల్లనే బీజేపీ కొంత ఆ స్పేస్ను తన వైపు లాక్కోగలిగింది అంటారు మీరు? వాస్తవమే. అంటే ఒకటి ప్రతిపక్ష పాత్ర పోషించే క్రమంలో పూర్తిగా సమర్థవంతంగా చేయకపోవడం ఒకటైతే, మీరు అన్నట్టు ఎన్నికల సందర్భంలో ఏదైతే అభ్యర్థుల గెలుపు గుర్రాలు అనేవి కానీ, లేకపోతే సమీకరణలు కానీ, లేకపోతే అనేక రకాల కోణాల నుంచి పూర్తి స్థాయిలో ఆలోచించకపోవడం, నా పార్టీడని, లేకపోతే నా బంధువు అని, లేకపోతే ఇంకా అనేక రకాలు, లేకపోతే డబ్బు ఉన్నోడని, లేకపోతే డబ్బు పార్టీకి ఇస్తాడని కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే మేము అంచనా వేసింది, మేము ఎన్నికల కంటే ముందు 1 సంవత్సర కాలంగా, మరీ ముఖ్యంగా ఒక 6 నెలలు ఢిల్లీ కేంద్రంగా అయితేంది, ఇంకా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసినప్పుడు మా అంచనా అయితే కాంగ్రెస్ పార్టీకి 80 టికెట్లు వచ్చే అవకాశం ఉండేది. మేము సూచించిన, మేము ప్రపోజ్ చేసిన, మేము కొంత అవగాహన చేసుకొని చెప్పిన సమీకరణ కనుక పాటించుంటే, అభ్యర్థులకి టికెట్లు ఇచ్చుంటే ఖచ్చితంగా 80 సీట్లు వచ్చేది. ఓకే. అంటే కానీ అట్లా సివిల్ సొసైటీని పట్టించుకోక, వాళ్ళ సమాచారం తీసుకోక, ఇక వాళ్ళు ఆ రోజున్న ఇప్పుడు నేను చెప్పినట్టు నా గతంలో నా పార్టీడని, లేకపోతే నా చుట్టపోడని, లేకపోతే నాతో పాటు పార్టీలో వచ్చిందని అనుచరులని అనేక రకాల కారణాల వల్ల కొన్ని చోట్ల ఇవ్వడం వల్ల వచ్చే సీట్లు, గెలిచే సీట్లు కూడా రాకుండా, అటు బీజేపీకి వచ్చిన సీట్లు 8 అయినా సరే, ఒక్కటంటే ఇక్కడ వదిలిపెట్టినా కానీ, రాజాసింగ్ వదిలిపెట్టిన ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ ఆదిలాబాద్లో వచ్చిన ఆ 7 సీట్లు ఏదైతే ఉందో అక్కడ మొత్తంగా కూడా కారణం కాంగ్రెస్ పార్టీ వైఫల్యము వల్లనే వచ్చింది. ఏదైతేనేమి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో 7 ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తుంది. ఎట్లా నడుస్తుంది ప్రజాపాలన? అంటే మీరు అనుకున్నట్టుగానే ఉందా, లేక ఇంకా ఆశించిన స్థాయిలో లేదా? ఒకవైపు అటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంత దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి, విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రజలు కూడా, అంటే మనం మీడియాలో చూస్తున్నట్టయితే ప్రజలు కూడా అంటే ముఖ్యమంత్రి అనే స్థాయిని కూడా ఇవ్వకుండా, మర్యాద కూడా ఇవ్వకుండా ఘోరంగా ఈవెన్ బూతులు తిడుతున్న సందర్భాలు చూస్తున్నాం. దాన్ని ఎట్లా, అంటే తప్పిదమా, వైఫల్యమా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మార్పున పాలన చేయలేకపోతున్నారు? అంటే మీరు అన్నట్టు ఈ 14 నెలల కాలంలో ప్రజలు ఆశించినంత, ప్రజలు కోరుకున్నంత
ఆ మార్పు అనేది అయితే కనపడతలేదు. అయితే మార్పు కనపడకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ డిక్లరేషన్లు కావచ్చు, వాళ్ళ ఉపన్యాసాలు కావచ్చు, వాటి వల్లనే ప్రజలు ఎక్కువగా ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనే ఒక అభిప్రాయంలో ఉండే. కానీ వాస్తవంగా అయితే మాలాంటి వాళ్ళకి పూర్తిగా తెలుసు. మేము 6 గ్యారంటీలు అప్పుడు కూడా నేను డిసెంబరు అంటే ముందు 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇదే రూమ్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉద్యమకారులకి వాళ్ళ మండలాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో 250 గజాల భూమి కేటాయిస్తారని హామీ ఇవ్వకముందు ఇక్కడనే కూర్చొని చర్చలు జరిగి నిర్ణయం అయింది. ఆయన 150 అన్నాడు, 200 అన్నారు. 200 అంటే ఎవడు పట్టించుకోడా, 250 అని చెప్పమంటే ఆయన పోయి ఆ సునీల్ కనుగోలుకి చెప్తే సునీల్ కనుగోలు ఇంకెవరికో చెప్తే మొత్తానికైతే ఆ హామీ ఇక్కడ బహిరంగ ప్రకటన జరిగింది. అయితే మాకు తెలుసు అది కాదని మాకు తెలుసు. కానీ మూడవసారి కనుక ఆ ప్రభుత్వం వస్తే ఆ కోటరి ప్రభుత్వం వస్తే ఫామ్ హౌస్ ప్రభుత్వం వస్తే ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది తెలంగాణకు అనే అభిప్రాయంతో మాకు చాలా విషయాలు తెలుసు. అంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఆ హామీలు అమలుకు సాధ్యం కాదు అని తెలిసి కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు? కావని తెలుసు, కానీ ప్రయత్నం చేయాలి. సంపూర్ణంగా పూర్తి స్థాయిలో కావనే విషయం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. కొత్తగా ఏం కాదు ఇది. నేనైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కావాలంటే నా వీడియోలు చూడండి. ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు కావు, ఇది అమలయ్యే అవకాశం లేదు, వాళ్ళే చెప్తున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా. మేమేదో లంకె బిందెలను వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని వాళ్ళే చెప్పబట్టే మేమేదో 4 లక్షల కోట్లు అప్పు అనుకుంటే 7 లక్షల కోట్లు అయిందని శ్వేతపత్రం ద్వారా మాది బయటపడే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.